కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తోంది ఈసీ. అధికార కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక సుదర్శన్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి క్యాడర్లో జోష్ నింపేందుకు అధికార పార్టీ సిట్టింగ్ సీటును చేజారకుండా బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లకు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలో లోకల్ బాడీస్ ఓటర్లను వారం రోజులుగా గోవా, ఊటీ, కొడైకెనాల్, నెల్లూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్సఫిషియో హోదాలో కొడంగల్లో ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ ఎంపీడీఓ ఆఫీసులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రేవంత్. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఒక్కో ఓటుకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు డీల్ కుదిరిందని సమాచారం. అయితే వీరంతా చివరి నిమిషంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే దానిపై అభ్యర్థుల్లో హై టెన్షన్ నెలకొంది. ఈ స్థానంలో అత్యధికంగా బీఆర్ఎస్ కు 904 మంది ప్రజాప్రతినిధుల బలముండగా కాంగ్రెస్ కు 369 మంది, బీజేపీకి 120, ఇతరులు 46 మంది ఉన్నారు. క్యాంపుల్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో 3 రోజుల కింద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. కానీ 2 నెలల ముందు నుంచే బీఆర్ఎస్ కి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ లీడర్లకు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. బైపోల్ కు ఆఫీసర్లు భారీ ఏర్పాట్లు చేశారు. పాలమూరు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1439 మంది ఓటర్లున్నారు. వీరిలో 449 మంది కౌన్సిలర్లు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియోలుగా ఓట్లు వేయనున్నారు. ఎన్నికల కోసం మహబూబ్ నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్తో ప్రజా ప్రతినిధులు ఓట్లు వేయాల్సి ఉంది. ప్రతి పోలింగ్ సెంటర్కు ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించారు. వీరితో పాటు అదనంగా మరో 5గురిని అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేను పోలింగ్ బూత్కి వచ్చి ఎమ్మెల్యేగా నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం ఉంది. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజాపాలన, స్వేచ్ఛగా స్వతంత్రంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. గతంలో పాపం ఎంపీటీసీలను, కౌన్సిలర్లను, జడ్పీటీసీలను, ఎంపీపీలను వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళని నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. గత ఎన్నికలలో మీరు చూసారు, స్థానిక సంస్థల ఎంపీటీసీల, జడ్పీటీసీల, కౌన్సిలర్ల నోట్ల కొట్టి కొందరే దండుకున్నారు. ఆ రోజు యునామినస్ కూడా చేసుకున్నారు. బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి ఇలా స్వేచ్ఛగా ప్రతి కౌన్సిలర్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దల సభకు పోతా ఉన్నాడు. మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, ఒక పారిశ్రామికవేత్త, ఈ సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో కూడా పార్టీ అన్ని విధాల నిజమైన అర్హత కలిగిన అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. భారీ మెజార్టీతోని మా అభ్యర్థి గెలవబోతుంది. పాలమూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, ఓటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
అపర్ణ, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బై ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలై సాయంత్రం 4 గంటల దాకా జరగనుంది. 1439 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్సెప్షన్ మెంబర్లుగా ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొడంగల్లో 2 గంటల ప్రాంతంలో కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియల్ హోదాలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా నేరుగా క్యాంపు నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎంపీడీఓ సెంటర్లో ఇక్కడ అందరూ ఓటేస్తున్నారు. అయితే మహబూబ్నగర్ అట్లాగే జడ్చర్ల దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో నాగర్కర్నూలులో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అట్లాగే షాద్నగర్లో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఇవాళ సాయంత్రం దాకా 4 గంటల దాకా ఈ ఎన్నిక ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ వస్తుంది. 1439 మంది ఓటర్లు ఉంటే ఇందులో ఎంపీటీసీలు అట్లాగే కౌన్సిలర్లు మిగతా జెడ్పీటీసీలు అట్లాగే ఎమ్మెల్యేలు ఎక్సెప్షన్ మెంబర్స్ అంతా కూడా ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. సో చాలా యాంగ్జైటీ అయితే నెలకొంది. ఎందుకంటే చాలా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించారు. అట్లాగే వాళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలకు దిగడం జరిగింది. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే పోలింగ్ మీద చాలా ఉత్కంఠ ఆసక్తి అయితే క్లియర్గా కనిపిస్తుంది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన తర్వాత ఇవాళ బ్యాలెట్లో ఎట్లాంటి అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం కాబోతుందన్న యాంగ్జైటీ అయితే క్లియర్ కనిపిస్తుంది. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. అయితే బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరగబోతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా తమకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థిని ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన ప్రిఫరెన్షియల్ నంబర్ని వేయాల్సి ఉంటుంది. సో 3 అభ్యర్థులు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మనజీవన్ రెడ్డి బరిలో ఉంటే బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి ఉన్నారు, ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్ అనే అభ్యర్థి ఉన్నారు. సో మొత్తానికి 13 మందికి పైగా నామినేషన్ చేసినప్పుడు కూడా తుది బరిలో 3 మాత్రమే మిగిలిపోయారు. మిగతా 10 మంది విడ్రా చేసుకున్నారు. సో ఈ 3 మధ్యనే పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అంటే 2 పార్టీలు నువ్వా నేనట్టుగా ఒక ఫైట్ ఇచ్చిన తరుణంలో ఇదివరకు గత ఎన్నికల్లో అయితే యునానిమస్గా ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఈ ఉప ఎన్నిక అనేది ఏర్పడింది. ఆ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సో ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా జరగబోతుంది. ప్రిఫరెన్షియల్ నెంబర్ ప్రకారంగా కూడా ఓటుకు వినియోగించబోతున్నారు. అటు పోటాపోటీగా కూడా ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్కి అట్లాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరికి పట్టం కడతారనేది ఒక ఉత్కంఠ క్లియర్గా కనిపిస్తుంది. ఎన్నికల జరుగుతున్న సమయంలో చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అంతా కూడా వ్యవహరించారు. చాలా మైగ్రేషన్స్ అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జరగడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ముందర ఈ ఎన్నిక జరగడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా ప్రెస్టీజియస్గా 2 పార్టీలు తీసుకున్నాయి. అట్లాగే బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ సైతం క్యాంపులో పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో స్ప్లిట్ కాకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. అదే మేరలో కూడా చాలా ప్రెస్టీజియస్ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కావడం, సొంత జిల్లా కావడం, దీంతోపాటు ఎమ్మెల్యేలు 14 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, ఇట్లాంటి ఈక్వేషన్ల వల్ల చాలా మున్సిపాలిటీలు ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరాయి. బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి మున్సిపల్ పీఠాలన్నీ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అటు మహబూబ్నగర్ కానీ అట్లాగే కోజ్కి ఇట్లా చాలా మున్సిపాలిటీలు ఇప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు. సో ఇట్లాంటి ఈక్వేషన్స్ల నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. 2 పార్టీలు చాలా ఛాలెంజ్గా తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల దాకా జరగబోతుంది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళ వరకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తారు. దాదాపు 500 మందికి పైగా ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఇందులో పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రవి నాయక్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నాగర్ కర్నూలు అట్లాగే జోగులాంబ గద్వాల కొల్లాపూర్ అట్లాగే షాద్నగర్ ఈ అన్ని ఏరియాలో కూడా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే కేవలం 10 పోలింగ్ సెంటర్లో మాత్రమే పోలింగ్ జరుగుతోంది. మిగతా కాన్స్టిట్యున్సీలని సర్దుబాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మహబూబ్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో
ఓటింగ్ జరగబోతుంది. సో దీనికి సంబంధించి అటు మామనార్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించబోతున్నారు. అట్లా మక్తల్ కాన్స్టిట్యున్సీ సంబంధించి నారాయణపేటలో పోలింగ్ కేంద్రం ఉంది. అక్కడ మక్తల్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా అటు కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, అట్లాగే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళంతా కూడా అక్కడ నారాయణపేటలో ఓటు వేసే అవకాశం ఉంది. ఇక అలంపూర్ని కూడా జోగులాంబ గద్వాల్లో మెర్జ్ చేయడం జరిగింది. అక్కడ పోలింగ్ స్టేషన్లోనే వాళ్ళంతా కూడా అలంపూర్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఓటర్లంతా కూడా అక్కడ ఓటు వేస్తారు. 1439 మంది ఓటర్లు. సో పోల్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా యాంగ్జైటీ అనిపిస్తుంది. మ్యాక్సిమం ఎక్కువ శాతం పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ పోలింగ్లో ఎవరికి పట్టం కడతారనేది మాత్రం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ. పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటు వేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 3 ఎమ్మెల్సీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటు హక్కు వేయనున్నారు. బీఆర్ఎస్ కు సంఖ్యాపరంగా బలమున్నా క్రాస్ ఓటింగ్ పై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఓటర్లు నేరుగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తోంది ఈసీ. అధికార కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక సుదర్శన్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి క్యాడర్లో జోష్ నింపేందుకు అధికార పార్టీ సిట్టింగ్ సీటును చేజారకుండా బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లకు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు లోకల్ బాడీస్ ఓటర్లను వారం రోజులుగా గోవా, ఊటీ, కొడైకెనాల్, నెల్లూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్లో ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ ఎంపీటీఓ ఆఫీసులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రేవంత్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జీవన్ రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్లేస్లో బై ఎలక్షన్లో నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. మాకు ఇప్పటికీ 55 మంది ఓటర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ పార్టీ ఉంది. ప్రజలకు మేలు జరుగుతుందనే భావంతో క్రాస్ ఓటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఎట్టి పరిస్థితిలో జీవన్ రెడ్డి గారి విజయం